ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ కొనియాడారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని ఆ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఘనంగా జరిపి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి వంగ గీతా విశ్వనాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను ఆమె కొనియాడారు. పేదబడుగు బలహీన వర్గాలు ఎవరైతే అనారోగ్య సమయంలో ఎంత ఇబ్బంది పడతారో తెలిసిన వ్యక్తిగా, 1 రూపాయికే వైద్యం చేసే వ్యక్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరి మనసుల్లో నిలిచిపోయారు. అంతేకాకుండా రైతు బాంధవుడు ఎవరు అంటే, రైతులకి వెన్నంటి ఉన్న వ్యక్తి ఎవరు అంటే, రైతులు కష్టాల్లో ఉంటే తలుచుకునే వ్యక్తి ఎవరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ విధంగా ఆయనకున్న ఆలోచనలు, ఆయన చూసిన పరిస్థితులు, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటినీ కూడా అమలు చేయటానికి కృషి చేయటం జరిగింది, అమలు చేయటం జరిగింది. పేదవాడు విద్య కోసం ఎంత ఇబ్బంది పడతాడో, అట్టడుగు వర్గాలు ఎంత ఇబ్బంది పడతారో తెలుసుకొని ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఈరోజు జాతీయ, అంతర్జాతీయ ఉన్నత విద్యల్లో స్థిరపడిన వాళ్ళు, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుంటారు. అదేవిధంగా రూపాయలు పెట్టి కూడా మందులు కొనుక్కోలేని పరిస్థితిలో, వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో, కనీసం కార్పొరేట్ హాస్పిటల్ వైపు వెళ్ళలేని పరిస్థితుల నుండి లక్షలాది రూపాయల వైద్యం కూడా ప్రభుత్వం తరఫున చేయించుకునే అవకాశం పేదవాడికి ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా. ప్రపంచ దేశాలు తిరిగిన నాయకులు ఉన్నారు, కొత్త విధానాలు మేము ప్రవేశపెట్టామని చెప్పే నాయకులు ఉన్నారు. కానీ పేదవాడి కోసం 108 తెచ్చింది మాత్రం ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. అది అడవుల్లో కావచ్చు, కొండ ప్రాంతాల్లో కావచ్చు, గర్భిణీ స్త్రీలు నెలలు నిండి అనారోగ్యంలో ఉంటే భుజాల మీద మోసుకొచ్చే పరిస్థితుల నుంచి ఎవరైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే కుయ్యమంటూ ఎక్కడికన్నా వెళ్ళి పేషెంట్ని తీసుకొచ్చి వైద్యం చేయించిన పరిస్థితులు కల్పించింది, ప్రజలకి అవకాశాన్ని ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు, రైతులు ఈవేళ పోలవరం ప్రాజెక్టు ఉంది అంటే కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. పోలవరం గురించి ఎంతో మంది గొప్పలు చెప్పొచ్చు, ఎంతో మంది ఎన్నో విషయాలు చెప్పొచ్చు, కానీ పోలవరాన్ని బ్రతికించింది మాత్రం మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే రైతు భరోసా కానీ, రైతులకి విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ, ఇవన్నీ కూడా మనకి తీసుకొచ్చి మరి రైతులకి బాంధవుడిగా రోజు నిలవడం జరిగింది. వారి ఆశయాలకి ఆదర్శంగా, వారి ఆశయాలనే ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలకి వారసుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకు మించి పరిపాలన ఇచ్చే విధంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన కృషి చేయటం జరిగింది. గత ప్రభుత్వంలో ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, విలేజ్ క్లినిక్లు కావచ్చు, మరింత ముందుకు నడిచి ప్రజలకి అనేక అవకాశాలు ఇవ్వటం జరిగింది, చేసి చూపించడం జరిగింది.